హాయ్ అండి, నమస్తే. మీరు అడుగుతున్నారు కదా పాట్ నెక్ బ్లౌజు వర్క్ చేసి మనకి కుట్టడానికి వచ్చినప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. ఇదిగోనండి పాట్ నెక్ వర్క్ వచ్చినప్పుడు దాని గురించేనమాట ఈరోజు కటింగ్ అయితే చూడండి. ఇదిగో పాట్ నెక్కుల్లో అయితే మనకి రకరకాలుగా ఉంటాయి. ఇలాగా లైట్గా పాట్ తిరిగి ఉన్నదైతే ఒక విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఎక్కువ లేకోకుండా, ఇక్కడ పాట్ నెక్కి ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా ఉన్న వాటికి మనం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. పాట్ నెక్లు అయితే చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్నిటికి, అలాగే ఇక్కడ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది కొన్నిటికి. ఇదిగో ఈ వర్క్ అయితే మాత్రం ఇలా గ్యాప్ ఎక్కువ లేకోకుండా ఉన్న దానికి మనం ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా కొలతలు అయితే చూద్దాము. ఇది బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. చెస్ట్ లూజు 38 ఇంచులండి, నడుము లూజు 32 ఇంచులు అనమాట. ఇంకా బ్లౌజు హైట్ అయితే మాత్రం 15 ఇంచులు. అలాగే ఫ్రంట్ పొడవు మాత్రం ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ పొడవు 14 ఇంచులు అనమాట. అలాగే హ్యాండ్ పొడవు 9.5 ఇంచులు, హ్యాండ్ లూజు 11 ఇంచులు, చంక 16.5 ఇంచులు, నెక్ డీప్ బ్యాక్ నెక్ 10 ఇంచులు, అలాగే ఫ్రంట్ నెక్ 8 ఇంచులు అనమాట. ఇంకా ఈ కొలతలతో అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి. క్లాత్ కరెక్ట్గా లేకోకుండా ఎక్కువ తక్కువగా ఏమన్నా ఉందనుకోండి, ఒకసారి కరెక్ట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గానే ఉందండి. ఇంకా నేనేం కట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ కాడ నుండి ఇలా టేప్ ఇలా పట్టుకుని ఇలా పైకి 15 ఇంచుల కాడికి, మనకి బ్లౌజ్ హైట్ 15 ఇంచులు కదా, 15 ఇంచుల కాడికి ఒక మార్కింగు, అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇలా చేసుకుని ఆ మార్కింగ్ కాడికి స్కేల్ ఇలా పెట్టుకుని చక్కగా కరెక్ట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు అలాగే ఒరిజినల్ కొలత కూడా. అలాగే దీనికి లూజ్ ఎంతంటే 38 ఇంచులండి లూజు. ఇంకా 9.5 ఇంచులు, 38 ఇంచుల్లో 4వ భాగం 9.5 ఇంచులకి ఇలాగా నడుం దగ్గర అలాగే చెస్ట్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఇది బాడీ మెజర్మెంట్ కాబట్టి నాకు నడుములు చూసుకోవడానికి ఇంకా వేరే బ్లౌజు ఆది బ్లౌజు లేదు. అలాగే నేను ఇంకా మార్పులు ఏం పెట్టట్లేదండి. నడుము లూజ్ కూడా చెస్ట్ లూజ్తో సమానంగా పెట్టేసాను అనమాట. ఇక్కడ నెక్కు షోల్డర్ మార్క్ చేస్తున్నానండి. అయితే నెక్కు షోల్డరు మార్క్ చేసేటప్పుడు మనం వర్క్ చేసిన బ్లౌజు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. మనకి వర్క్ చేసిన బ్లౌజ్ చెక్ చేస్తే అది ఎలా ఉందంటే మనం హై నెక్ కొలతలు తీసుకోవాలండి. బోట్ నెక్ కొలతలు తీసుకుంటాం కదా ఇప్పుడు, ఆ బోట్ నెక్ కొలతలు తీసుకోవాలి. ఆ బోట్ నెక్ కొలతలకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ బాడీ మెజర్మెంట్ నుండి తీసుకోవాలి. అయితే బాడీ మెజర్మెంట్ మన దగ్గర లేనప్పుడు ఇది ఏ సైజ్ మెజర్మెంట్ కట్ చేస్తున్నాము ఇది కూడా ఒకసారి చూసుకోవాలండి. మనకి 30 ఇంచుల కంటే పైన వస్తే పెద్ద సైజు బ్లౌజ్ కింద లెక్క పెట్టుకోవాలి కదా. ఇది 32 ఇంచులు అనమాట. కాబట్టి 32 ఇంచులు అంటే పెద్ద సైజు వాటికైతే మనం ఫుల్ షోల్డర్ అయితే 4 ఇంచులు నెక్ వచ్చేలాగా, అంటే 4, 4, 8 ఇంచులు నెక్ వెడల్పు వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ ఒక 3 ఇంచులు వచ్చేలాగా మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి దీనికి ఫుల్ షోల్డరు 14.5 ఇంచులు తీసుకున్నానండి. 14.5 ఇంచులు తీసుకుని ఇలా మార్క్ చేసుకుని చంక ఇలాగా మనం ఎంత కావాలంటే అంత, మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి 16.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 8.5 ఇంచులు రావాలన్నమాట. అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి క్లాత్ 8.5 ఇంచులు రావాలి. 8.5 ఇంచులకి తగ్గింది కాబట్టి ఇలాగా కొంచెం కిందకి మళ్ళీ ఒకసారి ఇలా మార్క్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. దీన్ని కలుపుకుంటే కొంచెం చంక పెరుగుద్ది కదా. ఇంకా దీన్ని చంక కరెక్ట్గానే ఉన్నప్పుడు దీన్ని ఇలా వదిలేసేసి నెక్ కాడికి వచ్చేయాలి. నెక్ కాడికి వస్తే నెక్ ఎంత ఉంది, నెక్ డీపు 10 ఇంచులు ఉందన్నమాట. నెక్ డీప్ 10 ఇంచులు ఉంది. అయితే మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఈ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇలాగా మనకి
మనకి 10 ఇంచులు ఉంది కదా, ఈ నెక్ వచ్చేసరికి పైకి వెళ్ళేసరికి కాస్త క్లోజ్ అవుతుంది కదా, కాబట్టి దీన్ని మనం కస్టమర్కి చెప్పి ఒక 1/2 ఇంచో ఒక 1 ఇంచో దించుకునేలాగా చూసుకోవాలన్నమాట. అది కూడా మనకి వర్క్ చేసిన బ్లౌజ్ని బట్టి, వర్క్ చేసిన బ్లౌజు 11 ఇంచులు ఉందనుకోండి, ఆ 1 ఇంచ్ కూడా దించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఒక 1/2 ఇంచ్ అన్న, అంటే కరెక్ట్గా కాకుండా డీప్ నెక్ లాగా కాకోకుండా డీప్ నెక్ లాగా కొలత వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పైకి వెళ్ళే ప్రభావం ఉంటుంది అనమాట. అంటే పైన క్లోజ్ అయిపోతుంది కాబట్టి థ్రెడ్స్ కట్టుకునే చోట. ఓకేనా? ఇలాగ మనం కట్ చేసుకుని ఇంకా నెక్ అయితే మనకి ఇంకా మార్క్ చేయాల్సిన పని లేదనమాట. ఓన్లీ నెక్ వెడల్పు అలాగే నెక్ డీప్ ఒకటి మార్క్ చేసుకుంటే చాలు. నెక్ షేప్ అయితే మార్క్ చేసుకోకుండా ఇలాగ కట్ చేసేసుకోవాలి. మనకి వర్క్ బ్లౌజ్లో వర్క్ ఉన్నట్టుగా దీనికైతే మార్క్ చేయాల్సిన పని లేదు. ఇంకా దీన్ని నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి ఈ కట్ చేసుకున్నది పక్కన పెట్టుకుని ఈ మిగిలిన క్లాత్ని ఇలా పరుచుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాం. ఇలాగా మనకు క్రాస్ కటింగ్ కావాలంటే ఈ బ్యాక్ పార్ట్ క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ కావాలంటే ఈ బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి. మనకి కస్టమర్ చెప్పింది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఏమో పాట్ నెక్, అలాగే ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్ బెల్ట్, అలాగే క్రాస్ కటింగ్. కాబట్టి దీన్ని ఇలా క్రాస్గా పరుచుకుని మనకి ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మనకు బ్యాక్ పార్ట్ ఏమో పాట్ నెక్ కొలత తీసుకున్నాం కదా, అంటే బోట్ నెక్ కొలత. ఇది ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ ఉంటే మనం ఎలా కట్ చేసుకోవాలి, ఇదైతే చాలామందికి ఉండే డౌట్ అనమాట. ఈ డౌట్ని అయితే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. అయితే మనకి ఇక్కడ ఆది బ్లౌజ్లో ఎంత అంటే 8 ఇంచులు కదా, 8 ఇంచులు నెక్ డీప్, ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు 8 ఇంచులు. కానీ మనం ఇక్కడ నెక్కు ఇక్కడ పైన షోల్డర్ దగ్గర హై నెక్ కొలత తీసుకున్నాం కాబట్టి దీన్ని 8 ఇంచులు నెక్ డీప్ 8 ఇంచులు తీసుకోకుండా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ కొన్ని మార్పులు ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి, ఫ్రంట్ డీప్ నెక్, అలాగే బ్యాక్ బోట్ నెక్. అయితే బ్యాక్ బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ కూడా బోట్ నెక్ కొలతలు వచ్చేసినాయి కదా. షోల్డర్ దగ్గర ఎంత పెరిగింది మనకు, షోల్డర్ దగ్గర 1.5 ఇంచు పెరిగింది. ఆ 1.5 ఇంచు మనం నెక్ డీప్ కొలత వేసుకునేటప్పుడు ఆ 1.5 ఇంచు తగ్గించుకుని కొలత వేసుకోవాలన్నమాట. అలాగే యథాప్రకారం ఎప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో కొలత ఎంత ఉందో చూసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ వైపు ఒక 2 ఇంచులు తక్కువ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ బెల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టు వైపు కూడా కొంచెం క్రాస్ తిప్పుకుని మార్క్ చేసుకుని ఇలాగ ఆ 3 మార్కింగ్లు కలిసేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ఇది మనం వర్క్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి నెక్ కట్ చేయవద్దు. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఖర్చు దగ్గర, అలాగే నెక్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుని. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఫ్రంట్ పార్ట్ మనం ఏదో ప్రకారం ఫ్రంట్ డీప్ ఎంత ఉందో అంత పెట్టుకోకూడదు. 1 ఇంచా 1.5 ఇంచా షోల్డర్ దగ్గర వెడల్పు పెరిగింది కాబట్టి నెక్ డీప్ కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుని దీన్ని ఇలాగా ఒక బాక్స్ లాగా చేసుకుని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. దీన్ని టక్స్ ఇచ్చుకుని దీన్ని వదిలేయాలి అంతే, దీన్ని కట్ చేయకూడదు. అలాగే దాన్ని అలా వదిలేసేసి ఇక్కడ లో చంక్ కట్ చేయలేదు కదా, ఇక్కడ లో చంక్ కట్ చేసుకుని కట్ చేసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఇది కుట్టడం కూడా చూద్దాం ఒక వీడియోలో. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.